ప్రైజ్ ద లార్డ్. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన నామంలో మీ అందరికీ మా హృదయపూర్వక వందనములు. ఈ రోజు దేవుని వాక్యము, నేను చావను సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదను. కీర్తనల గ్రంథము 118వ కీర్తన 17వ చరణం. ఐ షల్ నాట్ డై బట్ I shall live and recount the deeds of the Lord. Psalms chapter 118 verse 17. ఈ రోజు నిమిత్తము కృపగలిగిన దేవుడు మనకు అనుగ్రహించిన వాక్య భాగమును బట్టి ధ్యానించుకుందాము. ప్రభునందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఒక బలమైన మాటను ఈ యొక్క కీర్తనలో కీర్తనకారుడు పలుకుతున్నట్లుగా మనం చూడవచ్చు. ఆ మాట ఎలాంటి మాట అంటే, ఏ అపాయం వచ్చినా, ఎన్ని సమస్యలు వచ్చినా, ఎటువంటి ప్రతికూలతలు వచ్చినా సరే అవి ఆ మాటకు భయపడి తీరాల్సిందే. మనకొచ్చిన సమస్యలను చూసి మనం భయపడవద్దు. మనకొచ్చిన కృంగుదలను చూసి మనము నీరు గారిపోవద్దు. మన ఎదుట ఉన్నటువంటి విపత్కరములను చూసి మనము చలించిపోవద్దు. మనం కూడా ఇలాంటి ధైర్యము కలిగిన మాటల్ని ప్రకటించాలి. బహుశా ఈ యొక్క మాటలు వింటున్న నీవు అనారోగ్యముతో ఉన్నావేమో, నీ యొక్క బిజినెస్ లో నష్టాలను చూస్తున్నావేమో, నీ శత్రువుల మధ్య పడి నలిగిపోతున్నావేమో, నీ అప్పులను బట్టి నీవు కృంగిపోతున్నావేమో, నీవు ఎటువంటి పరిస్థితుల్లో ఉన్నా, ఎంత అపాయకరమైన స్థితిలో ఉన్నా సరే ఈ యొక్క మాటను నీవు ఈ రోజున ఇప్పుడే ప్రకటించాలి. నేను చావను సజీవుడనై యెహోవా క్రియలను వివరించెదను అని. ఆ అనారోగ్యం నిన్ను చంపలేదు, ఆ బలహీనత నిన్ను చంపలేదు, ఆ మరణకరమైన రోగము నిన్ను చంపలేదు, నీ అప్పులు నిన్ను ఏమి చేయలేవు. నీవు అనుకున్నట్లుగా నీకు ఏమీ కాదు. నీవు సజీవంగా ఉంటావు, నీవు మరలా పుంజుకుంటావు. వాక్యం సెలవిస్తుంది, జీవ మరణాలు నాలుక వశము అని. నీ నోటితో నీవు భయాన్ని పలకవద్దు, నీ నోటితో నీవు అశుభమును పలకవద్దు, నీ నోటితో నీవు శపించుకోవద్దు. ధైర్యంగా మాట్లాడు, కీర్తనకారుడు చెప్పినట్లుగా మాట్లాడు, దేవుని పైన నమ్మకం ఉంచు. ఈ యొక్క లేఖన భాగమును మనం జాగ్రత్తగా పరిశీలిస్తే భక్తుడు అంటున్నాడు, నేను చావను సజీవుడుగా ఉంటాను అని. మరి అతనికి ఏ అనారోగ్యం వచ్చిందో తెలియదు, ఏ శత్రువులు చుట్టుముట్టి చంపడానికి చూశారో తెలియదు, ఏ పిరికితనమో ఆవరించిందో తెలియదు, కానీ చనిపోతాను లేదా చనిపోతావు అనే మాటలు వింటున్నాడు. కొన్నిసార్లు చాలా మందిలో ఇలాంటి తలంపులు రాజ్యమేలుతుంటాయి. వారికి వచ్చినటువంటి ఒక బలహీనతను బట్టి వారు ఇక నా పని అయిపోయింది, నా రోజులు ముగిసిపోయాయి, నా కాలం అయిపోయింది అంటుంటారు. ఒక ప్రక్కన మందులు వాడుతున్నా సరే వారిలో బ్రతుకుతాను అనే చిన్న ఆశ కూడా కనిపించదు. ఎందుకంటే ఆ అనారోగ్యము ఎంతో మందికి వచ్చింది. నేను బ్రతకను అనే వారి యొక్క ఆలోచన. చిన్న సమస్య రాగానే, ఇంట్లో చిన్న గొడవ భార్యాభర్తలకు జరగగానే, స్కూల్ టీచరు ఏదైనా అనగానే, బిజినెస్ లో నష్టం చూడగానే, అనుకున్న మార్కులు రాకపోయినా, అనుకున్న జాబును పొందుకోకపోయినా, ఈ రోజుల్లో చాలా మంది ఇక ఫ్యూచరే లేనట్లు, ఇక జీవితం అంతా అయిపోయినట్లు, ఇక బ్రతికి ఏం సాధిస్తాం అన్నట్లు ఫీల్ అయిపోయి డిప్రెషన్ లోనికి వెళ్తూ ఆత్మహత్యలు చేసుకుంటున్నారు. బహుశా ఈ యొక్క కీర్తనలో కీర్తనకారుడు కూడా అలానే అనుకుంటున్నాడేమో. సడన్ గా దేవుని యొక్క శక్తి అతనికి గుర్తొచ్చింది. దేవుని యొక్క కార్యములను జ్ఞాపకం చేసుకున్నాడు. నాకెవరు లేరు, నా పని అయిపోయింది అని నేను అనుకుంటున్నా, కానీ నాకు నా దేవుడు ఉన్నాడు, ఈ లోక సృష్టికర్త ఉన్నాడు, నా ప్రభువు నాతో ఉన్నాడు అని అంటున్నాడు. అందుకే ఈ యొక్క మాటలు అంటున్నాడు, యెహోవా దక్షిణ హస్తము మహోన్నతమాయను, యెహోవా దక్షిణ హస్తము సాహస కార్యములను చేయును అని. అవును కదండి, భక్తుడు కీర్తిస్తున్నట్లుగానే ఆయన హస్తము సాహసమైనటువంటి కార్యాలు చేయగలదు కదండి. ఈ లోకము ఆశ్చర్యపడే విధంగా, శత్రువులు నోటి మీద వేలు వేసుకునే విధంగా ఆయన కార్యాలు ఉంటాయి కదండి. ఆయన సెలవివ్వగా జరగనిది ఉంటుందా? సఫలము కానిది ఉంటుందా? లోబడనిది ఉంటుందా? ఉండనే ఉండదు. ఆ ధైర్యముతోనే, ఆ నమ్మకముతోనే కీర్తనకారుడు అంటున్నాడు, నేను చావను, నేను సజీవుడనై ఆయన నా జీవితంలో, నా బ్రతుకులో చేసినటువంటి అద్భుత కార్యములన్నిటినీ వివరిస్తాను, ప్రకటిస్తాను అని. ఈ రోజున ఈ యొక్క మాటలు వింటున్నా నీకు ఏమీ కాదు, నీ కుటుంబానికి ఏమీ కాదు, నీ పరిచర్యకు, నీ ఉద్యోగానికి, నీ వ్యాపారానికి ఏమీ కాదు. నీవు ఏ సమస్యల్లో ఉన్నా ఆ సమస్యల్లో నుండి తప్పక బయటపడతావు.
ఏదియు నీకు ఎంత మాత్రమును హాని చేయదు. నీవు కూడా జీవించి ఆ శ్రమ నుండి విడిపింపబడి యేసయ్య నీ జీవితంలో జరిగించిన ఆ గొప్ప కార్యములను వివరిస్తావు. కాబట్టి ధైర్యంగా ఉండు, విశ్వాసముతో జీవించు. దేవుడు ఈ మాటలను దీవించి మన హృదయములో ఫలింపచేయునుగాక. వాక్య భాగమును బట్టి ప్రార్థించుకుందాము. ప్రతి ఒక్కరు కూడా ప్రార్థనలో ఏకీభవించగలరు. ప్రార్థన. మహాశక్తి సంపన్నుడా, మహోన్నతుడా, కృపా కనికరములు కలిగిన దేవా, జీవాధిపతి, మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాం. అద్భుతాలు జరిగించేవాడవు, ఆశ్చర్యకరుడో ప్రభా, ఈ యొక్క లేఖనము ద్వారా మీరు మాతో మాట్లాడారు. నేను చావను, సజీవుడనై యెహోవా క్రియలు వివరించెదనని అయా భక్తుడు కీర్తిస్తున్న విధంగా ప్రభా, దేనికి కూడా భయపడకూడదని, దేన్ని బట్టి చింతపడకూడదని, ఎలాంటి పరిస్థితులైనా తండ్రి అయా మీపైన ఆధారపడి జీవించాలని, నీవు చేసిన కార్యాలను జ్ఞాపకం చేసుకొని, నీవు చేసిన ఉపకారములను, మేలులను, అద్భుతములను మేము జ్ఞాపకం చేసుకొని ధైర్యంగా విశ్వాసముతో ఈ లోకంలో జీవించాలని సూటిగా మాతో మాట్లాడారు. అవును ప్రభా, సమస్య రాగానే, ఇబ్బంది కలగగానే, కృంగుదల రాగానే చచ్చిపోవాలన్న ఆలోచన ప్రభా, వాటన్నిటి నుంచి కూడా బిడ్డలకు విడుదల దయచేయండి. మీ వైపు చూస్తుండగా ధైర్యముతో వారిని నిలవబెట్టండి. అయా, అనారోగ్యముతో బాధపడుతూ ఇక మరణమే శరణమని ఎందరైతే బిడ్డలు వాపోతున్నారో వారిని మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ మరణాపాయములో నుండి వారికి విడుదల దయచేయండి. అదే విధంగా నా ప్రభా, వారు ఏ సమస్యతో అయితే పోరాడుతున్నారో ఆ సమస్యను గద్దించండి. మీ కృప, మీ కటాక్షము బిడ్డలపై ఉంచండి. ఆర్థిక సమస్యలను కొట్టివేయండి. అప్పుల భారాలన్నిటి నుంచి కూడా విడుదల దయచండి. ఆయా శారీరక రుగ్మతలన్నిటినీ కొట్టివేయమని వేడుకుంటున్నాం. ముఖ్యంగా నా ప్రభా, ఏ విషయంలో కృంగిపోతున్నారో ఆ విషయంలో వారి కార్యమును జరిగించమని బ్రతిమిలాడుకుంటున్నాం. కుటుంబంలో శాంతిని, సమాధానాన్ని నెలకొల్పండి. ముఖ్యంగా భార్యాభర్తల మధ్య విభేదాలను తొలగించండి. అన్నదమ్ముల మధ్య ఆస్తి తగాదాలను తీసివేయండి. అయ్యా, ఒకరినొకరు అర్థం చేసుకుని జీవించే కృపను దయచేయండి. ఉద్యోగం లేక బాధపడుతున్న బిడ్డలకు మంచి ఉద్యోగాన్ని దయచేయండి. మరి తండ్రి, ఇంటర్వ్యూకి వెళ్లే బిడ్డలు ప్రభా, మంచిగా తండ్రి వారిని తండ్రి మీ యొక్క జ్ఞానం చేత నింపమని, అన్నిటికీ తండ్రి ఆన్సర్ చేయలాగున సహాయము దయచేయండి. తండ్రి, కాంపిటేటివ్ ఎగ్జామ్స్ రాస్తున్న బిడ్డల్ని జ్ఞాపకం చేసుకోండి. వారు అనుకున్న జాబు బిడ్డలు పొందుకోవడానికి సహాయం చేయండి. అదేవిధంగా నా ప్రభా, ఉద్యోగ విషయంలో తండ్రి, ట్రాన్స్ఫర్ విషయంలో, మరి ప్రమోషన్ విషయంలో అయ్యా వారికి మీరే సహాయం చేయమని వేడుకుంటున్నాం. అయ్యా, మరి ఈ రోజున ప్రయాణాల్లో ఉన్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. వారు వెళ్లే వాహనము చుట్టూ మీ కంచెను, మీ కాపుదలను దయచేయమని వేడుకుంటున్నాం. అయ్యా, అధికారులందరికీ తోడుగా ఉండండి. సమయోచితమైన జ్ఞానాన్ని వారికి అనుగ్రహించండి. మా భారతదేశాన్ని దీవించండి, సమాధానపరచండి ప్రభా. అయ్యా, యుద్ధాలు జరుగుతున్న ప్రాంతాలను మీరు జ్ఞాపకం చేసుకోండి. ఆ యుద్ధాలు తండ్రి ఆగిపోనట్లుగా కృప చూపించండి. అదే విధంగా కూలి పని చేసుకున్న వారిని దీవించండి, చేతి పని చేసుకున్న వారిని ఆశీర్వదించండి. అదేవిధంగా నా ప్రభా, రైతులను మీరు దీవించండి ప్రభా. వారి చేతుల కష్టార్జితాన్ని మీరు ఆశీర్వదించమని వేడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు రక్షణ లేక ఉన్నారో, మారు మనసు లేక ఉన్నారో ప్రభా, వారికి తండ్రి రక్షణను, మారు మనసును అనుగ్రహించండి. మీ వాక్యానికి విధేయత చూపే మనసును వారికి దయచేయండి. చిన్న బిడ్డలందరినీ కాచి కాపాడండి. స్కూల్కి వెళ్తుండగా వస్తుండగా అయా మీ యొక్క ప్రొటెక్షన్ వారికి దయచేయండి. ముఖ్యంగా నా ప్రభా, యవన బిడ్డలందరినీ మీ చేతికి అప్పగిస్తున్నాం. యవన వయసులో ఏ పాపము వారి పైన ఏలుబడి చేయకుండా ప్రభా, మీ యందు భయభక్తులు కలిగినటువంటి జీవితం, అదే విధంగా తల్లి మాటకు, తండ్రి మాటకు లోబడే మనస్సును వారికి దయచేయమని వేడుకుంటున్నాం. అయా, మరి ఉన్నతమైన చదువులు చదువుకోవడానికి కృప చూపించండి. వారు అనుకున్న గోల్ వాళ్ళు రీచ్ కావడానికి సహాయం చేయండి. అదే విధంగా నా ప్రభా, ఎందరైతే బిడ్డలు మరి ఈ రోజున నా తండ్రి అనాథలుగా ఉన్నారో, అభాగ్యులుగా ఉన్నారో ప్రభా, అయా మరి తండ్రి వారిని మీరే ఆదుకొనండి. అనాథలను ఆదరించి వాడవు, అభాగ్యులను ఆదుకునే వాడవు ప్రభా. తల్లిదండ్రి లేని వారి పక్షముగా న్యాయము తీర్చే దేవుడవు తండ్రి. మీరే ప్రతి ఒక్కరికి తోడుగా ఉండండి. సంతానము లేని బిడ్డల్ని జ్ఞాపకం చేసుకొని వారికి సంతానాన్ని దయచండి. గర్భిణీ స్త్రీలను జ్ఞాపకం చేసుకొని మంచి ఆరోగ్యం వారికి అనుగ్రహించండి. తల్లి బిడ్డలకు క్షేమాన్ని దయచండి. బ్లడ్డును సమకూర్చండి. డెలివరీ సమయంలో మీరు తోడుగా ఉండండి. ఇప్పుడే పుట్టిన చంటి బిడ్డలను కూడా మీరు దీవించండి. మంచి ఆరోగ్యం వారికి దయచండి. వృద్ధులను మీరు జ్ఞాపకం చేసుకోండి. వారి శారీరక బలాన్ని వారికి మీరు అనుగ్రహించమని వేడుకుంటున్నాం. అదేవిధంగా నా ప్రభువా, అయా ఎందరైతే బిడ్డలు అయా సువార్త పని చేస్తున్నారో వారిని మీరు దీవించండి. వారిని మీరు బలపరచండి, ప్రోత్సహించండి. అనేక జనులకు మీ రక్షణ సువార్తను ప్రకటించేటువంటి కృపను వారికి అనుగ్రహించండి. దైవజనులందరికీ మీరు తోడుగా ఉండండి. వారిని మీరు బలపరుస్తురమ్మని వేడుకుంటున్నాం తండ్రి. వారి పరిచర్యను తండ్రి నూరంతల ప్రతిఫలముతో నింపమని బ్రతిమలాడుకుంటున్నాం. అదే విధంగా నా ప్రభువా,
మిషనరీస్ ని దీవించండి. మరి తండ్రి వారికి వస్తున్న శోధనలు, ఇరుకులు, ఇబ్బందులు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయమని వేడుకుంటున్నామయ్యా. అదే విధంగా నా ప్రభా కోర్టు సమస్యల నుండి విడుదల దయచేయండి. భూతగాథ సమస్యలు అన్నిటి నుంచి కూడా విడుదల దయచేయండి. ఇతర దేశాల్లో ఉంటున్న ప్రతి బిడ్డకు మీరు తోడై ఉండండి. దీన మనసు కరిగి విరిగి నలిగిన హృదయముతో మొరపెడుతున్న ప్రతి బిడ్డ మొరను మీరు ఆలకించి వారికి సమాధానమును అనుగ్రహించమని బ్రతిమిలాడుకుంటూ నజరేయుడైన యేసుక్రీస్తు వారి ఉన్నతమైన శక్తి కలిగిన నామంలో ఈ ప్రార్థనను అడిగి వేడుకొని పొందుకొని ఉన్నాము మా ప్రియ పరలోకపు తండ్రి. ఆమేన్. ఈ రోజు పెళ్లి రోజు మరియు పుట్టినరోజు జరుపుకున్న వారందరినీ దేవుడు దీవించి సకల మేలులతో, సకల ఆశీర్వాదములతో, కృపాక్షేమములతో, శాంతి సమాధానముతో, మెండైన దీవెనలతో దేవుడు మిమ్మల్ని నింపునుగాక. మీ యొక్క ప్రార్థన అవసరతలను మాకు తెలియజేయగలరు. మీ కొరకు మేము తప్పక ప్రార్థిస్తాము. మొదటిసారిగా మన యొక్క ఆదరణ వాక్యం చూస్తున్నట్లయితే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోగలరు. ఈ వాక్యం మీకు ఆశీర్వాదకరంగా ఉండినట్లయితే అనేకులకు కూడా ఈ వాక్యాన్ని పంపి మీరు కూడా దేవుని యొక్క రాజ్య సువార్తలో పాలిభాగస్తులు కావాలని దేవుని పేరట మనవి చేసుకుంటున్నాను. మే గాడ్ బ్లెస్ యు ఆల్. దేవుడు మిమ్మల్ని దీవించి బలపరిచి స్థిరపరచునుగాక.